బీఆర్ఎస్ ప్రభుత్వం 30 రోజుల పరిపాలన మీద ఒక బుక్ తీశారు. నేనేమంటున్నానంటే ఇది వాళ్ళ 10 సంవత్సరాల మీద తీసిన పుస్తకం. ఇది మళ్ళీ పోయిందా? తీసేది. అది వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 గదులు ఇల్లు ఇస్తారని ప్రజల్ని మోసం చేసింది. 420 ఎవడురా 2 గదులు ఇల్లు ఇస్తారని ప్రజల్ని మోసం చేసి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన అంతా గుప్పెట్లో పెట్టుకొని నడిపించినటువంటి ఆ ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసి దాన్ని అమలు చేయకుండా ఉన్నటువంటి 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి 2 సార్లు ఓట్లు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం. 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పి 2 సార్లు మోసం చేసి ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా మీకు తెలుసు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని దాన్ని మర్చిపోయి ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా ఒకేసారి 1,00,000 రుణమాఫీ చేస్తానని చెయ్యకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచి అమలు చేయకుండా, ఉద్యోగాలలో చేయకుండా, అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్షలు పెట్టడం, లీకులు చేయటం, ఉద్యోగాలు ఇవ్వకుండా చేయటం, యువకుల్ని ప్రజలందరినీ మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం. ఈ రకంగా చెప్తూ పోతే అన్ని ప్రజల్ని మోసం చేయటమే. మీరు ఎన్ని అమలు ఇచ్చారు? మేమైతే ఏ అమలు ఇప్పుడు మేము మా తప్పని చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత మేము చెప్పిన వాటికంటే ఎక్కువ చెప్పారు. మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం పేదవాళ్ళకని, ముసలి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ అని చెప్తే 5,000 ఇస్తానని చెప్పి